ఇక కేబినెట్ భేటీ అనంతరం మినిస్టర్ పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గతంలోనే 2019లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ పనులు చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది. కానీ పూర్తిగా దాన్ని గాలికి వదిలేయటం మూలంగా ఈరోజు ఆ పనుల్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. మరి లిఫ్ట్ లేకోకుండా ఈ అప్లాండ్ డిస్ట్రిబ్యూటర్ ఆయకట్టు ఏదైతే ఉందో దానికి సాగునీరు అందే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లిఫ్ట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి 7/6/2027 ద్వారా మంజూరు చేయబడిన ప్రాజెక్టు యొక్క 3వ సవరించిన పరిపాలన అనుమతి ద్వారా లభించిన మొత్తం నుండి ఈ పనులు చేపట్టబడతాయని చెప్పేసి దానికి ఆమోదం తెలపడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మరియు దివిసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం 4.49 కోట్ల విలువైన 4 పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఫ్లడ్స్కి జరిగిన డ్యామేజెస్కి దాదాపు 107 కోట్లతో ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. దాదాపు 517 పనులకి రాష్ట్ర వ్యాప్తంగా 517 పనులకి 107 కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది క్యాబినెట్. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కనున్న కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీకెండ్ అయ్యి ఇదే విధంగా దీన్ని ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే మళ్ళీ ఏదన్నా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఈ 4.49 కోట్ల విలువైన పనులకి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది, టెండర్లు పేయడం కూడా జరిగింది. దీన్ని క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం మూలంగా ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,19,48,000తో మైలవరం ఆనకట్టుకు సంబంధించిన ప్లేట్స్, హై టెన్షన్ బోల్ట్స్, గేట్స్ వీటన్నిటికి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ 1981-82లో నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 9.965 టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది. నవంబర్లో 2021లో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్, గేట్స్ ఈ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోని పరిస్థితులు చూసాం. ఇదే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3,19,45,000తో ఈ రిపేర్స్కి ఏది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్ట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 1,15,403 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి మరియు తిరుపతి జిల్లాలోని తిరుపతి మరియు తిరుమలకు తాగునీటిని అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ యొక్క బ్రాంచ్ కెనాల్ నీవా నుండి నారావారిపల్లె సమీపంలో మూలపల్లి ట్యాంక్ మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు కళ్యాణి ఆనకట్టకు నీరు సరఫరా చేసేందుకు 126 కోట్ల రూపాయల విలువైన పనికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఈ కళ్యాణి కట్ట గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా దాదాపు 1,15,403 ఎకరాలు సాగునీరు అందించడానికి తిరుపతి తిరుమలకి త్రాగునీరు అందించడానికి గతంలోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి 2017లోనే 2017-18 ప్రాంతాల్లో టెండర్లు కూడా ఇవ్వటం జరిగింది ఎన్సీసీకి.
కానీ ఆ వర్కులు స్టార్ట్ కాలేదనే ఉద్దేశం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పనులు అవసరం ఉందా లేదే అనే రివ్యూ కూడా చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా మూలపడేయటం జరిగింది. మరి 1,15,000 ఎకరాలకి సాగునీరు, తిరుమల తిరుపతి మనందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం పాపులేషన్ కానివ్వండి, ఫ్లోటింగ్ పాపులేషన్ కానివ్వండి పెరుగుతున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. సో దీన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 126 కోట్లు మొత్తానికి అంటే హెచ్ఎన్ఎస్ సంస్థ యొక్క నీవా బ్రాంచ్ కెనాల్ నుండి మూలపల్లి ట్యాంకు, తర్వాత అంటే నారావారిపల్లి సమీపంలో మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు మరియు కళ్యాణ ఆనకట్టకు నీటిని సరఫరా చేయడానికి 126.06 కోట్ల మొత్తానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, వజ్రకరూర్ మరియు వేడవనకల్ మండలాల్లో 10,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 177 కిలోమీటర్ల 177 వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలం నుండి 100 క్యూసెక్కుల నీటిని ఎత్తివేయడానికి లిఫ్ట్ చేయడానికి వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామ సమీపంలో 55.6 కోట్ల మొత్తంతో కొత్తలపల్లి లిఫ్ట్ పథకం పనికి ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 10,500 ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్కీమ్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ అనంతపురంకు రబ్బర్ సీళ్ల భర్తీ, కొత్త వాక్వే వంతెన నిర్మాణం, రేడియల్ క్రస్ట్ గేట్లకు బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ సరఫరా మరియు కొత్త ప్రధాన నియంత్రణ ప్యానెల్ బోర్డుల నిర్మాణం, ఉప పంపిణీ ప్యానెల్ బోర్డులు, నియంత్రణ ప్యానెల్ బోర్డుల వరకు ఆనకట్ట అందం పనులకు ఆమోదం తెలిపింది. ఈ పెన్నా నది మీద మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ఏదైతే ఉందో 5.2 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయరు 1962లో నిర్మించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి దీని నిర్వహణ పూర్తిగా చేయకపోవటం మూలంగా అనేక సమస్యలు తలెత్తినాయి. మరి పాత వైరింగ్, ఎందుకంటే అక్కడన్నీ కూడా లిఫ్ట్లకి ఉపయోగించే ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా మళ్ళీ ఫుల్ కెపాసిటీతో పనిచేయటానికి ఈ రిపేర్స్ అన్నీ కూడా చేయటానికి కావాల్సిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆటో డ్రైవర్ సేవలో ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం, మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనందరం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి రేపు 4వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించడం జరగబోతోంది ప్రతి జిల్లాలో కూడా. దీని ద్వారా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే అర్హత ఉండి, ఎందుకంటే చాలా పారదర్శకంగా అర్హుల లిస్టుని తయారు చేయడం జరిగింది. ఎవరికైనా సరే అర్హత ఉండి
బై మిస్టేక్ ఎవరికైనా రాకపోతే వాడు ఇమీడియట్గా గ్రీవెన్స్లు అప్లై చేస్తే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి మొత్తం ఈ పథకం ద్వారా 436 కోట్ల భారం ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 2,90,669 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది 15,000 రూపాయలు. ఆటో డ్రైవర్ సేవలో మనందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్న విషయం, ఈ రాష్ట్రంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, మన రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే అనేక పాలసీస్ని ఆమోదించాం. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజంని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి క్యాబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు తర్వాత క్యారవాన్లు వేరే రాష్ట్రాల్లో అయితే దాదాపు కొన్ని వందల క్యారవాన్స్ ఇప్పటికే ఉన్నాయి. ఒక 25 నుంచి 30-40 క్యారవాన్ పార్కులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో, మన కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో క్యారవాన్లు కూడా దాదాపు 100-150 వరకు క్యారవాన్లు కూడా ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నాయి. మన దగ్గర ఒక పాలసీ లేకపోవటం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అది కూడా ఉంది. క్యారవాన్ పార్కులకి ఏంటంటే స్టాంప్ డ్యూటీ మరియు బదిలీలో 100% ఇన్సెంటివ్, అదేవిధంగా భూమి ల్యాండ్ కన్వర్షన్లో 100% మాఫీ, నాణ్యత ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో దానికి ఫీజు ఉంటుంది. నేషనల్ అయితే 2 లక్షలు 100% ఇన్సెంటివ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయితే 10 లక్షలు ఉంటుంది దీనికి. అదేవిధంగా మూలధన సబ్సిడీ 25% వరకు ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తారు. హోమ్ స్టే అది సపరేట్ పాలసీ, ఇది క్యారవాన్ పాలసీ. క్యారవాన్ పాలసీలు ఏంటంటే క్యారవాన్లు కోటి, అదేంటంటే మనం మొట్టమొదటి వచ్చిన 25 క్యారవాన్లకి లైఫ్ ట్యాక్స్లో 100% మ్యాక్సిమం 3 lakh రూపీస్, ఫస్ట్ వచ్చిన 25, తర్వాత 25 నుంచి అంటే 26 నుంచి 38 క్యారవాన్స్ వరకు 50% మ్యాక్సిమం 2 lakhs, తర్వాత 39 నుండి 50 క్యారవాన్లకి లైఫ్ ట్యాక్స్లో 25% మ్యాక్సిమం 1 lakh రూపీస్ ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, ఈవీ వెహికల్ బస్సులు, దానికి కూడా ఈ ఇండస్ట్రీ రేట్ ప్రకారం టారిఫ్ ప్రకారం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఇప్పుడు దాకైతే ఏది తెలియజేయలేదని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ కార్వాన్ పార్కులు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ కార్వాన్లో అన్ని ఎకోసిస్టమ్స్ అంటే రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా రిక్రియేషన్స్ కానివ్వండి, అన్నీ ఒక పార్కులో ఏర్పాటు చేసినట్టయితే అక్కడ అంతా సెక్యూరిటీ కూడా ఎవరైతే డెవలపర్ ఉంటారో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారో అక్కడ 10 కానివ్వండి 15 కార్వాన్లు పార్క్ చేసుకోవడానికి. అంటే దీనివల్ల ఏంటంటే ఏదైనా టూరిజం ప్లేస్ అట్రాక్టివ్గా ఉన్నా కూడా అక్కడ సరైన వసతి లేకపోవడం మూలంగా చాలామంది టూరిస్టులు, ఇప్పుడు ఫారిన్ టూరిస్టులు అనుకోండి, వాళ్ళకి కావాల్సింది హైజీనిక్ హోటల్స్ లేకపోతే ఏనండి. అదే క్యారవాన్ అయితే మొత్తం వారి కంట్రోల్లో ఉంటుంది, లోపల నీట్నెస్ కానివ్వండి వాళ్ళంతా ఉంటుందని చెప్పేసి ఈ క్యారవాన్ టూరిజం కూడా ప్రోత్సహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా ఈ హోమ్ స్టేలు మరియు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-2029 అనుబంధంకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ఈ 1 నుంచి 6 రూముల వరకు ఉండేవి ఈ హోమ్ స్టే కింద వస్తాయి. 6 రూములు దాటిన కన్స్ట్రక్షన్ అది హోటల్ కింద పరిగణించబడుతుంది. ఈ హోమ్ స్టేలు ఏంటంటే చిన్న చిన్న ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ ఏరియాలో పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు. అక్కడ స్టే చేయాలంటే ఇప్పుడు విజయవాడలో ఉండి ఎక్కడికో ఒక 50 కిలోమీటర్లు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా సమస్యలు ఉంటాయి. ఆ టెంపుల్ ఉన్న చోట ఒక పెద్ద హోటల్ పెడతానికి అంత మార్కెట్ ఉండకపోవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ హోమ్ స్టేస్ని కనుక మనం డెవలప్ చేసినట్లయితే ఇది కూడా మంచి ప్రోత్సాహం వస్తుంది టూరిజం డిపార్ట్మెంట్కి అని చెప్పేసి. దీంట్లో ఏంటంటే ఓనర్ కూడా కంపల్సరీగా దాంట్లో నివాసం ఉండాలి. నివాసం ఉండి 6 రూములు కానీ 1 నుంచి 6 రూముల వరకు ఏర్పాటు చేసుకుని అద్దెకివ్వచ్చు. దాని మూలంగా ఏంటంటే ఆ లోకలైజ్డ్ ఫుడ్ కానివ్వండి, లోకలైజ్డ్ లైఫ్ స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టూరిస్టులకి అట్రాక్టివ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ముఖ్యంగా టెంపుల్ టూరిజం డెవలప్మెంట్కి కానివ్వండి, లేదా చిన్న చిన్న ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటికి అంటే కొన్ని హార్టికల్చర్ పార్క్స్ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఈ టూరిజం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ ఆలోచన. దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. 6 రూములు దాటితే హోటల్ స్టేటస్ కిందకి వెళ్ళిపోతుంది. 6 రూములు దాటితే హోమ్ స్టే కింద రాదు. మరి 6 రూముల వరకు హోమ్ స్టే కింద వస్తుంది. 6 రూమ్స్ దాటితే అది హోటల్ కింద కన్సిడర్ అవుతుంది. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. ప్రతి దాంట్లోనూ అనేక రకాలు ఉంటాయి. అది మన మీద ఆధారపడి ఉంటుంది. దానికి నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రెడీగా ఉంటుంది. ఎప్పుడైనా నా బోటు నీ బోటు ఏదైనా ఏదో మీరు అన్నట్లు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఎవరైనా సరే. ఎస్, ఓనర్ ఉంటారు అక్కడే. ఓనర్ నివాసం ఉంటాడు. ఓనర్ హోమ్ మేడ్ ఫుడ్డే సర్వ్ చేయబడుతుంది. ఓనరే ఆ రూమ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. కుదరదు. దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే దాన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఓకే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్. ప్రభుత్వం 13/5/2025 GOMS నెంబర్ 82 ద్వారా PH అండ్ MED మరియు APGBC కింద 281 అమృత్ 2O ప్రాజెక్టులు అమలు చేయడానికి 10,251.72 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. సవరించిన రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక ట్రాన్స్ 1-2లో రాయితీ హైబ్రిడ్ యాన్యుటీ కింద ఆమోదించబడింది. ఈ ఛామ్ మోడల్ మరియు ఇట్లా ఏంటంటే ఈ ఛామ్ మోడల్ కింద 281 పనుల్ని అమృత్ 2O కింద ఏదైతే ఉన్నాయో ఈ 281 పనుల్ని ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఛామ్ మోడల్ కింద. ఛామ్ అంటే మీకు తెలిసిందే కదా, కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద పిలుస్తాం. అయితే ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలామంది వారి అభిప్రాయాల్ని తెలియజేశారు ప్రభుత్వానికి. ఏ విధంగా ఉంటే ఎందుకంటే ఇది ఒక కొత్త మోడల్ మన రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన విధానం కాబట్టి దీనికి సంబంధించి దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలామంది సూచనలు చేశారు. సూచనలు ఏంటంటే 2024-2025 SSR ప్రకారం ఈ పనులన్నిటి కూడా 10,251 కోట్ల పనులన్నింటి కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయబడింది. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ అందరూ కూడా 2025-2026 SSRని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. అదేవిధంగా EMD మనకు తెలిసిందే, టెండర్ వేసేటప్పుడే EMDని బిడ్డర్స్ అందరూ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, బ్యాంక్ గ్యారెంటీ రూపంలో కానీ లేకపోతే నగదు రూపంలో కానీ. వారు ఏమడిగారంటే
ఇది కొత్త మోడల్ కాబట్టి, చామ్ మోడల్ కాబట్టి ఈ 2.5% ఏదైతే ఈఎండి ఉంటుందో సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్కి అగ్రిమెంట్ చేసే సమయంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. టెండర్ టైంలో కాకుండా అగ్రిమెంట్ చేసే టైంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ 2.5% కూడా బ్యాంక్ గ్యారంటీ రూపంలోనే కాకుండా ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొన్ని ష్యూరిటీ బాండ్స్ ఇస్తా ఉన్నాయి. ఆ బాండ్స్ని కూడా కన్సిడర్ చేయండి బ్యాంక్ గ్యారంటీ బదులు అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మామూలు నార్మల్ టెండర్ సిస్టంలో, కాంట్రాక్ట్ సిస్టంలో 7.5% సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్ చేస్తారు ప్రతి పేమెంట్లో కూడా, అన్ని ఆర్ఎన్బి కానీ ఇరిగేషన్ కానీ. ఇది అంతా కొత్త మోడల్ కాబట్టి మొత్తం మేమే పెట్టుబడి, బిడ్డర్సే 60% వరకు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఈ 7.5% రద్దు చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఈ ఏదైతే ఏపీయు ఎఫ్ఐడిసి ఈ సంస్థ ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ని 2756.67 కోట్లు బదులు 2980.9 కోట్లు కన్సెషనరీ సపోర్ట్ కింద పెంచమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్ బిడ్డింగ్ కానీ లేకపోతే ఏదైతే ఒరిజినల్ ప్రతిపాదన ఏదైతే ఉందో కన్సెషనరీ సపోర్టు కేవలం 2756.67 కోట్లు ఉంది. దాన్ని 2980 కోట్ల కంటే పెంచిన ఎస్ఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు 10.15% ఎంతో. సో మరి బ్యాంక్స్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోమన్నారు. ఏదైనా కూడా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 60% కన్సెషనరీస్, 40% అథారిటీ బేర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఇప్పటికే మన సిఆర్డిఏలో ఇంతకుముందు అమరావతి డెవలప్మెంట్ అనేది ఇట్లా ఎస్పీవి వెహికల్స్ ఏదైతే స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు కొత్త ఎస్పీవి ఫార్మేషన్ కోసం ప్రతిపాదన ఏదైతే వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దీనికి పర్టికులర్ ప్రాజెక్ట్స్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్టాచ్యూ ఆఫ్ ఎన్టీఆర్, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్ వే, ఐఆర్ఆర్ అండ్ అదర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఈ ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల కోసం ఒక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అందరికీ తెలిసిందే ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి ప్రతిపాదించింది. 37,916 2014లో. మే 2019కి అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్లో తీసుకోవటం జరిగింది. 34,385 ఎకరాలు. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. 2,101.5 ఎకరాలు ల్యాండ్, 2,101.5 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది ల్యాండ్ ఎక్విజిషన్ కింద. అంటే ఏదైతే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం 191.62 ఎకరాలకి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. తర్వాత 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్లో ఇవ్వటం జరిగింది. 369.23 ఎకరాలు. తర్వాత 1,197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం
ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1197.3 ఎకరాలుని ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ఆనాటి ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. సో దాన్ని ఇప్పుడు విత్డ్రా చేసుకునే అడ్వకేట్ జనరల్ ద్వారా ఇది ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేసుకున్నా పర్లేదు. ఏదైతే అడ్డంకులుగా ఉన్నాయో, సపోజ్ మనం ఒక రోడ్ వేస్తున్నాము, ఆ రోడ్డుకి ఒక చివరో లేకపోతే మధ్యలోనో ఏదో ఒక ప్రాంతంలో ఏదైనా భూమి అడ్డం ఉంది, ఇటువంటి భూమి ఉంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మన లీగల్గా అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుని ఏదో 343.36 ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా విత్డ్రా చేసుకొని, గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము, దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. లేదండి, ఇప్పటికైతే లేదు. అంటే వాళ్ళు ఇవ్వనన్నోళ్ళే కదా, వాళ్ళు మేము వాళ్ళు వచ్చి ఇస్తానంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది తప్పుకోకుండా. వాళ్ళు ఎవరంటే 343 ఎకరాలు, మొత్తం 1197 ఎకరాలు గత ప్రభుత్వం విత్డ్రా చేసింది. కానీ మరి ఏ కారణంతోనే కానీ 343 ఎకరాలు ఇంకా విత్డ్రా చేయలేదు. దాన్ని ఇప్పుడు విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా ఉందో ఈ అమరావతి డెవలప్మెంట్కి ప్రాజెక్ట్స్కి కానివ్వండి, లేకపోతే ఇంకా దేనికైనా వాటర్ వర్క్స్కి కానివ్వండి, దాన్ని మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్గా ఆమోదించిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ డిస్కషన్ ఏమీ రాలేదు. ఏది కాదు ల్యాండ్ ఎక్విజిషన్. ఒకవేళ రైతులు ఇప్పుడు రోడ్డు నిర్మాణంలో అడ్డంకిగా ఉంది, ఆ రైతు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ఇస్తానంటే ప్రభుత్వం పరిశీలించవచ్చు. బట్ ఇదేదైతే ఇప్పుడు చెబుతున్నాం 343 ఎకరాలు, దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ని విత్డ్రా చేస్తున్నాము. ఎప్పుడైతే ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్లో రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి అడ్డంకిగా మారితే అదే భూమి అయినా సరే మళ్ళీ ఇంకొకసారి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవచ్చు. లేదా ఆ రైతులు ముందుకు వచ్చి పూలింగ్లు ఇస్తానన్నారు అనుకోండి, తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది, తీరొచ్చు, తప్పకుండా దాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఎస్వివియు యూనివర్సిటీకి గుంటూరు లాంలో రీజనల్ పౌల్ట్రీ ఫామ్లో 26.19 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేయబడిన జియోఎంఎస్ నెంబర్ 10 AHDD అండ్ F 2 విభాగం 13/10/2008 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్కన పెడుతూ ఆ భూమి కేటాయింపును రద్దు చేయడానికి మరియు గతంలో గుంటూరు జిల్లా వెటర్నరీ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయిస్తూ జారీ చేయబడింది. ఏంటంటే 2 పార్సెల్స్ని అంటే 16.19 ఎకరాలకేమో ఎస్వివి యూనివర్సిటీకి అలాట్ చేశారు, అది లాంగ్ ఫామ్లో భూమిని. 10 ఎకరాలేమో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అంటే మ్యూచువల్లీ వెటర్నరీ ఆఫీసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయిస్తూ 2008లో ఆర్డర్స్ ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళితే ఆ యూనివర్సిటీకి ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసింది కోర్టు. బట్ ఏదైతే ఎంప్లాయీస్కి వెటర్నరీ ఆఫీసర్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి ఏదైతే ఇచ్చారో అప్పటికి చాలా కాలం అయిపోయింది, దాంట్లో థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్లు కూడా క్రియేట్ అయినాయి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని క్యాన్సిల్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి వారికి ఇచ్చేయమని చెప్తే దానికి ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో మునుపటి ఉత్తర్వులను పునరుద్ధరించడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా 1000 కోట్ల అదనపు వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడానికి మరియు ఆ మొత్తాన్ని విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేయడానికి వరి సేకరణ బకాయిలను క్లియర్ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రభుత్వం వరి కానివ్వండి, పొగాకు కానివ్వండి, కోకో కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి,
వీటన్నిటిని కూడా ఎప్పుడైతే రైతు నష్టపోతున్నాడని ప్రభుత్వం దృష్టికి వచ్చిందో ఖర్చుకి వెనకాడకుండా ఆర్థిక సమస్యలున్నా కూడా అప్పు తీసుకొచ్చైనా సరే రైతు సమస్యని పరిష్కరించాలి, రైతును ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ 15 నెలలు కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం దాదాపు 53 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం సేకరించడం జరిగింది. సేకరించడమే కాకుండా దాదాపు 90% సేకరణకి 24-48 గంటల్లోనే పేమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో కూడా ఎక్కడా లేదు. సో అదేవిధంగా పొగాకు బ్లాక్బెర్రీ ఏదైతే ఉందో 12 రూపాయలు, తర్వాత 9 రూపాయలు, 6 రూపాయలు అనుకుంటాను. ఈ డిఫరెంట్ గ్రేడ్స్ని 2 కోట్ల కిలోలు 20 మిలియన్ కేజీస్ ఈ పొగాకును కూడా, ఎందుకంటే వ్యాపారస్తులు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పొగాకు వాడే ఎవరి ప్రామిస్ ఆధారంగా సాగు చేశారో వరి పంట, ఆ కంపెనీలన్నీ కూడా ముఖం చాటేస్తే కొనటానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఆ పొగాకుని మరి ప్రభుత్వం కొనుగోలు చేసిందని కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఫ్యాక్టరీలు ఎవరైతే కోకో తయారు చేస్తారో, చాక్లెట్ తయారు చేస్తారో ఆ కంపెనీలన్నీ రైతులు ప్రోత్సహించి మీరు సాగు చేయండి మేము కొనేస్తాము అని చెప్పేసి వాళ్ళకి నమ్మబలికి ఆఖరికి ప్రొడక్షన్ ఎక్కువగా వచ్చిన తర్వాత వాళ్ళంతా ముఖం చాటేసిన పరిస్థితులు. అక్కడ కూడా 50 రూపాయలు అదనంగా కిలోకి ఇచ్చి మరి ఆ కోకో రైతులను కూడా ఆదుకుంటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరులో మామిడి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా 4 రూపాయలు కిలోకి ఇచ్చి కూడా మరి కొన్న విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే 1000 కోట్లు ఎన్సీడీస్ నుంచి రుణం తీసుకొచ్చి ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్కి దానికి స్టేట్ మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1987 సవరిస్తూ ఆ సెక్షన్ నుండి కుష్టు వ్యాధితో బాధపడుతున్నారు అనే పదాలు తొలగించే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా వచ్చిన విషయం తమకు తెలిసిందే. ఏపీ నిరంతరం పనిచేసే రిఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ను నేషనల్ రిఫరెన్స్ స్టేషన్ ప్లాట్ఫామ్తో అనుసంధానించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరే అవగాహన ఒప్పందాన్ని ఆమోదించడానికి మరియు మంగళగిరిలోని సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్కు అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి మొత్తం సర్వే నిర్వహించడం ద్వారా ఒక డేటాబేస్ని ఏర్పాటు చేస్తే మీకు కానీ ఎవరైనా కామన్ పబ్లిక్ కూడా అవసరమైతే ఆ డేటాని సరఫరా చేయడానికి వీలు కలుపుతుందని చెప్పేసి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన భూ వివరాలన్నింటినీ కూడా సర్వే చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతిపాదన. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని 174 ఎకరాల భూమిని మెస్సెస్ గ్రీన్ కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్కాప్కు బదిలీ చేయడానికి అప్పుడు విధానం ప్రకారం జీఓఎంఎస్ నెంబర్ 16 ఎనర్జీ డిపార్ట్మెంట్ తేదీ 13/6/2020 ప్రకారం ఎకరాకు 5 లక్షలకు నిర్ణయించిన భూమి రేటును ఆ సమయంలోని అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని సాధారణ షరతులకు లోబడి నిర్ణయించడం అయిందని, అయితే జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన విధంగా మరియు ఇంధన శాఖ స్పష్టం చేసిన విధంగా ఎకరా మార్కెట్ విలువ 6.25 లక్షలుగా నిర్ణయిస్తూ రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే గతంలో 5 లక్షలకి ఇచ్చారు, బట్ కలెక్టర్ ఆ రేట్స్ అన్నీ కూడా రివ్యూ చేసి మార్కెట్ రేట్ని 6,25,000గా చేస్తే దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.